అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈరోజు ఎపిసోడ్ 2 యాక్చువల్గా అది ఏందో అది పాపం ఆ ఎడిటర్కి మొత్తం ఆ కంటెంట్ అంతా చూసి చిప్పు దొబ్బినట్టుంది. నిజంగా చెప్తున్నా, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలాగేస్తున్నాడో అర్థం కావట్లా. అసలు ముందు రోజు వేసిన కాస్ట్యూములు మళ్ళీ కనబడుతున్నాయి, మధ్యలో వేరే డ్రెస్సులు వస్తున్నాయి, మళ్ళీ ప్రీవియస్ డ్రెస్సులు వస్తున్నాయి, మళ్ళీ డ్రెస్సులు మారుతున్నాయి. అంటే వీళ్ళు బేసిక్గా ఒక రోజు ఒక షెడ్యూల్ ఉంటుంది. బేసిక్గా ఒక రోజంతా ఉంటుంది ఇలాంటి షోస్కి అయితే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక షెడ్యూల్ ఉంటుంది, అండ్ మరుసటి రోజు ఇంకొక షెడ్యూల్ ఉంటుంది. ఇలా 2 days పాటు కంటిన్యూ షూట్స్ ఉంటాయి. లేదంటే ఇది కొంచెం 45 members కాబట్టి ఒక 3 days షూట్ చేసి ఉండొచ్చు. దానికి వీళ్ళు ఎలా చేస్తారు, కొన్నిసార్లు లంచ్ వరకు ఒక షెడ్యూల్, లంచ్ తర్వాత ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు. సో ఆ షెడ్యూల్ టైంలో కాస్ట్యూమ్స్ అనేవి కంటిన్యూ చేయడం అనేది బేసిక్ సెన్స్ షూటింగ్లో. మా జబర్దస్త్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా ఏమంటారు, ఒక ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి డ్రెస్సెస్ అయితే మారుతాయి. బట్ ఒకటే ఎపిసోడ్ది ఒకవేళ పొరపాటున ముందు రోజు 3-4 స్కిట్లు షూట్ చేసి మరుసటి రోజు 2 స్కిట్లు షూట్ చేశారు అనుకోండి, అక్కడ ఏం చేస్తారు, డ్రెస్సెస్ అనేవి అవే కంటిన్యూ అయ్యేలా చూసుకుంటారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆ కంటెంట్కి నిజంగా చెప్తున్న ఎడిటర్ చిప్పుదొబ్బింది. మధ్యలో తేజ సజ్జా వచ్చినప్పుడు వైట్ షాట్లోనేమో నవదీప్ ఉన్నాడు, పక్కన తేజ ఉన్నాడు, పక్కన బిందు ఉంది, పక్కన అభిజిత్ ఉన్నాడు. క్లోజ్ షాట్లోనేమో నవదీప్ పక్కన బిందు ఉన్నారు. ఎందుకు వచ్చారో అది నాకు అర్థం కాలే. ఎలిపేక తీసిన షాట్లు ముందేసి, ముందు తీసిన షాట్లు వెనకాలేసి ఏదేదో చేశారు అసలు ఇవాళ మాత్రం. ఇంకా నాకు చెప్తున్నాను, ఆ ఎడిటర్ని అర్జెంటుగా కొంచెం బ్రేక్ ఇవ్వండి ఆ ఎడిటర్కి. ఎందుకంటే అతను ఈ కంటెంట్ అంతా చూసి ఏ పురుగుల మందో తాగేస్తే మనమే బాధ్యులం అవుతాం. స్టార్ మా టీము మీకే చెప్తున్నా, ఎందుకు వచ్చిందయ్యా, ఏదేదో చేయిస్తున్నారయ్యా పాపం ఎవరెవరినో తీసుకొని వచ్చి. మీకు అంటే నేను ఏమంటున్నానంటే, ఓకే మీకు కామనర్స్ కేటగిరీలో కూడా కొద్దో గొప్ప యూ వాంట్ సమ్ ఎంటర్టైనర్స్, యూ వాంట్ సమ్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్, యూ వాంట్ సమ్ లైక్ ఇప్పుడు మీకు మీ భాషలో ఏంటంటే సమ్ టీఆర్పీ మెటీరియల్స్. ఓకే మీకు అలా కావాలి అని ఉంది. ఓకే, వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా మీకు? నిజంగా చెప్తున్నాను, పల్లవి ప్రశాంత్ మీద రెస్పెక్ట్ పెరుగుతోంది నాకు. వచ్చిన వాళ్ళలో కొంతమందిని చూస్తూ ఉంటే, అన్నా నేను మళ్ళీ వచ్చిన అదే బెటర్గా ఉంది అసలు దీనికంటే, ఇందులో వచ్చిన వాటిలో కొన్నిటికంటే. ఏందో మీకేనా అర్థం కాలేదు అసలు మీరు ఏం చెయ్యాలనుకున్నారు, ఏం జరిగింది అసలు. కొంతమందికి యాక్చువల్గా గ్రీన్లు వచ్చినాయి కదా, నాకేం అర్థం కాలేదు నాకు యాక్చువల్గా. అంటే ఇప్పుడు నేనేమన్నానంటే, ఒకవేళ అదే పర్సన్ని ఇలాంటి ఆడిషన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంటే అది వేరే కథ, ఆ కథ వేరుంటుంది. మరి అట్లా కాకుండా మీరు ఒక ఆడిషన్స్ అని పెట్టి, దానికి అగ్ని పరీక్ష అని చెప్పి ఒక ఏమంటారు పెద్ద టెస్టింగ్ ప్రాసెస్లా పెట్టి, ఒక 2 విన్నర్స్ని పెట్టి, ఒక ఎంటర్టైనర్ని పెట్టి, 3 రకాల క్యాండిడేట్లను పెట్టి జడ్జిలుగా ఒక కైండ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తుంటే, స్టార్టింగ్ ఒక ఆయన వచ్చాడు పవన్. ఆయన చేసినవన్నీ చూస్తుంటే నాకు ఢీ షో గుర్తొచ్చింది. నాకు ఢీ షోలో పైనుంచి ఎగిరి దూకడాలు, అడ్డదిడ్డంగా స్టంట్లు వేయడాలు, కాళ్ళు ఇట్లా చాపడాలు ఇవన్నీ ఉంటాయి కదా, డ్యాన్స్ అన్న పేరుతో. డ్యాన్స్లోనే జిమ్నాస్టిక్స్ ఉంటాయి కదా, అది చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అసలు బిగ్ బాస్ షోకి అది అవసరమా అసలు? ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేదో మరి నాకు అర్థం కాలే. అండ్ కుస్తీ పోటీలకు వచ్చినట్టే వచ్చారు ఆయన, అతను పవన్, అండ్ హీ గాట్ 3 greens. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. బట్ అభిజిత్ జడ్జిమెంట్ బాగుంది యాక్చువల్లీ. సో అది ఓన్లీ సూట్స్ ఫర్ దట్ పర్సన్స్ మైండ్ సెట్. అభిజిత్ ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది అండర్ వాల్యూయింగ్ అని చెప్పి. బట్ స్టిల్ ఏమో అసలు అది ఆ పర్సన్ ఏదైతే టాలెంట్ చూపించాడో ఆ చేతుల మీద మొత్తం అది నిజంగా చెప్తున్నాం మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్, నెంబర్ 1 అనలేం కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ టు డూ. ఎవరు ఒక నార్మల్ పర్సన్ ఎవరు చేయలేరు. దానికి ఎంతో ట్రైనింగ్, ఎంతో విజన్, ఎంతో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే తప్ప చేయలేరు. అండ్
మైండ్ అండ్ బాడీ రెండింటిని కూడా ఒక బ్యాలెన్స్ స్టేట్కి తీసుకొస్తే తప్ప అలా చేయలేరు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ 100 and 200%. బట్ హౌ ఈస్ దట్ రిలేటెడ్ టు బిగ్ బాస్? అది బిగ్ బాస్కి ఏ రకంగా సంబంధం? అంటే బిగ్ బాస్లో ఏదైనా బాల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్ ఏదైనా వచ్చినట్టయితే దాన్ని అతను చేతులు కింద పెట్టి కార్డు పైకి పెట్టి కార్డుతో బ్యాలెన్స్ చేస్తాడా? నాకు అర్థం కాలే, ఏమోలే. సో ఎనీహో దే సెలెక్టెడ్, సో దట్స్ దేర్ ఒపీనియన్. బట్ నాకు అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. సో దానికి తోడు ఈ దిక్కుమాలిన ఎడిటింగ్ ఒకటి అది ఏందో నాకు అర్థం కావట్లే. మార్తాండకే వెంకటేష్ రేంజ్లో చేద్దాం అనుకోండి, ఆయనే మారడాల్ రహేమో అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఆయనే కొడేసుకుంటుండేమో, మొత్తం పిచ్చెక్కిపోయి ఆ కంటెంట్ అంతా చూసి అనిపించింది నాకు. సో అట్లాంటి కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింది. దెబ్బకి 9 మంది కంటెస్టెంట్లు వచ్చిన తర్వాత 10వ కంటెస్టెంట్ దగ్గర కంటెస్టెంట్ని చూపించకుండా ఏం చేశారు? ఒక 6గురినో 7గురినో డైరెక్ట్ కట్లు చూపించి వాళ్ళలో ఉన్న మైనస్లన్నీ చూపించేసి సింపుల్గా, అంటే వీళ్ళు వచ్చారు వీళ్ళ కంటెంట్ కొంచెం కూడా వేయలేదు అని అనకుండా రిజెక్షన్ అనమాట, అవుట్ రైట్ రిజెక్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎడిట్లో లేపేశారు. ఇది పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అందరినీ ఓ దగ్గర కూర్చోబెట్టి అగ్ని పరీక్ష అని అరిపించారు కదా మొత్తం. వాళ్ళతో అరిపించిన దాంట్లో కొంచెమైనా ఆడియన్స్ చేత అరిపించాలని మీకు అనిపించలేదా? అలా అరిపించాలంటే ఎట్లా? కంటెంట్ బాగుండాలి కదా. అందరినీ వాళ్ళనే తీసుకున్నారా? ఏమో అసలు నిజంగా బుర్ర పాడైపోయింది అసలు. ఒక 2-3 కంటెస్టెంట్లు చూస్తే మాత్రం. సో సరే, ఓకే, స్టార్టింగ్ పవన్ అయితే అది. ఇంకా డెఫినెట్గా ఈ బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత బేసిక్గా కాంట్రాక్ట్ ఉంటుంది, అగ్రిమెంట్ 9 months వరకు వేరే దగ్గర చేయకూడదని. సో ఈ అగ్రిమెంట్ ఫినిష్ అయిన తర్వాత డెఫినెట్గా అతనికి డీలో ఆపర్చునిటీ వస్తుంది, చాలా మంచి ఆపర్చునిటీ, లైఫ్ సెటిల్. ఇంకా ఏం లేదు, మొత్తం ఆ జిమ్నాస్టిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న స్టెప్పులు వేస్తే సరిపోద్ది. సో సెట్, ఇంకా సెట్. ఇంకా తర్వాత నెక్స్ట్ శ్రీజ. అమ్మ బాబోయ్, ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాం, నిజంగా చెప్తున్నా. అసలు అభిజిత్ రియాక్షన్లు చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు ఆ టైంలో. ఆమచంద్ర ఓవర్ యాక్షన్ నేను భరించలేకపోతున్నాను అనే ఫీలింగే ఉంది మొత్తం. రెడ్ ఇచ్చాడు, చాలా ఇరిటేటింగ్ ఫీల్ అయ్యాడు. నవదీప్ బాగా ఎంటర్టైన్ చేశాడు, యాక్చువల్లీ అక్కడ చాలా ఎంటర్టైన్ చేశాడు. బిందు కూడా రెడ్ ఇచ్చింది. మధ్యలో ఈ గ్యాప్లో ఐఎమ్ ద టీఆర్పీ అంది, శ్రీముఖికి పనిచేసింది అరుస్తుంది దానికోసం, ఆడపులికి కాంపిటీషన్ అంది. లైట్లీ ఇంక చెప్పి వేస్ట్. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, సో హోల్డ్లో ఉంది. నవదీప్ ఎందుకు గ్రీన్ ఇచ్చాడో అసలు అర్థం కాలే. ఇంకేమో ఇంక అంతే, నాకు తెలిసి ఇమ్మని చెప్పుంటారు అంతే. వెనక నుంచి ఒకసారి గ్రీన్ ఇయ్యి నెక్స్ట్ రౌండ్లో చూద్దాం అని ఉంటారు, ఇచ్చి ఉంటాడు. తేజ సజ్జ వచ్చాడు. తర్వాత 3వ క్యాండిడేట్ ఊర్మిళ అని ఒక ఆవిడ వచ్చింది, పాష్ పోరి. ఆవిడ తెలుగు వచ్చు కానీ మొత్తం మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేసింది. తర్వాత కొంచెం తోడా తెలుగు అట్లా వచ్చిందనమాట. అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. పిడక అనగానే తెలుగు వచ్చింది కొంచెం. పేడ మొహానికి రాసుకుంది, అదంతా ఓకే. అండ్ అభి ఏమో రెడ్, ల్యాకింగ్ ఆఫ్ జెన్యూనిటీ అని చెప్పి. నవదీప్ రెడ్డి గ్రీన్ ఇచ్చాడు, బిందు ఏమో రెడ్ ఇచ్చింది, హోల్డ్లో ఉంది. నెంబర్ 4 ఈవిడ కూడా నాకైతే ఇప్పుడు ఐ ఫెల్ట్ బేసిక్గా పవన్కి 3 greens వచ్చాయి కానీ వాళ్ళు డిజర్వింగ్ అని చెప్పి ఇచ్చేశారు. ఓకే, డన్. మేబీ ఇంకా మనకి ఎడిట్లో చూపించినది ఏదైనా అక్కడ అతను ఏదైనా పర్ఫామ్ చేసి ఉండొచ్చు. సో దే ఫెల్ట్ సో గుడ్ మేబీ. సో అందుకు వాళ్ళు ఓకే చేసి ఉండొచ్చు. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను బేసిక్గా లాయర్ ఎవరు అని చెప్పి నేను 3 వాయిస్ ఓవర్లు చేస్తా, 3 మిమిక్రీలు చేస్తా, అది ఇది అని చెప్పి, ఫాదర్ సన్ గ్రాండ్ సన్ అని చెప్పి కట్ చేస్తే ముగ్గురితో ఒకటే చేస్తే బిందు అన్నది కదా 3 వాయిస్లు ఒకలాగే ఉన్నాయని. అది మనకు ఒకటే వినిపించారు, బట్ 3 అక్కడ ప్లే అయింది. సో ఎడిట్లో లేపేశారు, ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు. ఇంకా అది చూపించి వేస్ట్. దానివల్ల వచ్చే ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. 12 దాకా ఉంటేనే బేసిక్గా పడుకునే స్టేజ్లో ఉంటారు. మీరు ఇంకా పడుకోబెట్టే కంటెంట్ ఇస్తే వాళ్ళు మధ్యలోనే పడుకుని పోతారని చెప్పి వాడికి కూడా అర్థమై ఉంటుంది. అది ఆ బిట్ ట్రిమ్ కొట్టేశాడు. సో బట్ ఏమో, సో అది ఇట్లా ఈ ఎడిటింగ్లో వల్ల మేబీ తనని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. బట్ వాట్ వీసీ, మనం ఏదైతే చూసామో అక్కడ ఏదైతే కనబడిందో దాన్ని బట్టి అతని టాలెంట్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్కి నాట్ నీడెడ్. బట్ ఇంతకుముందు ఎవరైతే రాజ్ కానీ లేదంటే ఇంకొక ఆయన ఎవరు అర్జున్, తర్వాత దట్ గై జెస్సీ, సో వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకే వస్తారు, దట్ మోడల్ కేటగిరీ. సో ఇంకా ఇది ఎలాగూ యూజ్ లేదు. బట్ మేబీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత
ఆ పులిహార ట్రాక్లు ఏమైనా పనికొస్తేమో చూడాలి మరి ఇక. అండ్ నెక్స్ట్ శ్రీజ, కష్టం అబ్బా, ఆవిడకి ఆ ఒక్క గ్రీన్ కూడా వచ్చి ఉండకూడదనే ఫీలింగ్ చాలా గట్టిగా కలిగింది. తర్వాత ఊర్మిళ, సో ఈవిడికి బేసిక్గా ఒక గ్రీన్ వచ్చింది, ఈవిడ హోల్డ్లో ఉంది కానీ సూట్ అవ్వదు బేసిక్గా బిగ్ బాస్కి అనే ఫీలింగ్ వచ్చింది. ఆవిడ ఏంటంటే కార్పొరేట్ కంపెనీలో హెచ్ఆర్గా చేసుకొని ఎంప్లాయీస్ అందరూ కూడా హలో మేడం అంటుంటే అనుకుంటే వెళ్ళిపోవడానికి మాత్రమే పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. దట్ అపియరెన్స్ అండ్ యూనో ఒక ఏమంటారు దట్ పర్ఫెక్షన్ ఎవ్రీథింగ్, అంటే ఒక స్ట్రక్చరల్ వే ఆఫ్ బిహేవియర్ ఏదైతే ఉందో దాంట్లో అవన్నీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా యూనో షీ సూటబుల్ ఫర్ హెచ్ఆర్ రోల్స్ అనే ఫీల్ వచ్చింది యాక్చువల్గా, ఎందుకో మరి తెలియదు కానీ ఐ ఫెల్ట్ లైక్ దట్. సో తర్వాత శాస్త్రి గారు వచ్చారు, డ్రాగ్ అని చెప్పి ఆ ఉమెన్ రిప్రజెంటేటింగ్ షో అని చెప్పి చేశారు. ఆయన ఒక పాట పాడమంటే ఆయన దాని గురించి ఎందుకు పాడాలి నాకు అర్థం కాలే. అది కూడా వరస్ట్ సెలక్షన్. ఆయన పాడిన తీరు బాగానే ఉండుండొచ్చు, మధ్యలో అది వాయించారు చూడ, అది కూడా మంచి ఆర్ట్ యాక్చువల్లీ. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ టాలెంట్, చాలా మంచి టాలెంట్ ఉంది అతనిలో. కానీ దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఏమో ఆయనకే తెలియదు. తేజ గారు వెళ్ళిపోయారు మధ్యలో, ఈయన డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే గ్యాప్లో. అండ్ వచ్చారు, చెప్పారు, మాట్లాడారు. ఎందుకు అంటే ఇంక ఎల్జీబీటీక్యూ అన్నాడు ఆయన, ఇంకంతే, ఇంకా అలాగే వెళ్ళిపోండి. ఆహా, మీరు ఎలా వచ్చారో అలాగే బయటికి వెళ్ళిపోండి దబా అన్నారు. సో ముగ్గురు రెడ్సే ఇచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ నరసయ్య తాత, ముగ్గురు రెడ్లే ఇచ్చారు. ఆయన ఏదో చేస్తానన్నాడు, ఏదో పాట ఏదో పాడాడు, అది పట్టుకొని కాసేపు వేలాడాడు మొత్తం. బట్ నథింగ్ వర్క్డ్ ఫర్ దీస్ 3 people. సో నిజంగానే సెట్ కాడు యాక్చువల్గా. ఈయన శాస్త్రి గారు కూడా సెట్ కారు, ఎస్పెషల్లీ ఎల్జీబీటీక్యూ అనే కాన్సెప్ట్ దాని గురించి ఏమంటారు ప్రజలకి తెలియజేయడం కోసం ఒక షోకి వచ్చి అది అవసరం లేదు. ఒక ఆయన ఇలాగే రైతుల గురించి ప్రపంచానికి చెప్తా అన్నాడు, ఇప్పుడు తీరా చూస్తే పోయే ఫస్ట్ వారం అంతా పులిహార కలిపి ఆ తర్వాత అంతా పక్కన కూర్చొని ఏదో గేమ్లు ఆడుకున్నాడు. ఇప్పుడు బయటకు వెళ్తే బౌన్సర్లు, అడుగు తీస్తే బౌన్సర్లు, ఇట్లా రైతుల కోసం చెప్తా, వీళ్ళ కోసం చెప్తా, వాళ్ళ కోసం చెప్తా అనేటోళ్ళని ఎప్పుడూ నమ్మమాకండి, అది మంచిది కాదు. సో ఈయన నాట్ ఏమంటారు లైక్ నాట్ సూట్స్ ఫర్ బిగ్ బాస్. ఇంకా నరసయ్య తాత కూడా అంత సెట్ కారులేండి, అది క్లియర్. తర్వాత నాగా ఏదో ఇతనే పాపం ఏదో ట్రై చేశాడు, 2 రెడ్స్ ఇచ్చారు, నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు. బట్ అది ఏమో మరిగా అది కూడా నాకు ఎందుకో యాప్ట్ అయిన ఫీల్ రాలే. సో నెక్స్ట్ రౌండ్కి అట్లీస్ట్ ఆ హోల్డింగ్ పొజిషన్ కూడా మేబీ కరెక్టా కాదా అనే ఫీలే వచ్చింది యాక్చువల్లీ. నెక్స్ట్ శ్రేయ యాంకర్ లాగా ట్రయింగ్, గులాబ్ జామ్ టాస్క్ ఇచ్చారు, బాగా చేసింది. ఈవిడ ఫస్ట్ ఆ యాంకర్ లాగా మాట్లాడినప్పుడు కొంచెం అతిగా అనిపించిన, అంటే చాలా చిన్నపిల్ల 19 years అంట, సో అట్లా కొంచెం అతి చేస్తున్నట్టు అనిపించినా కూడా మళ్ళీ ఆ ఏమంటారు ఆ యంగ్ ఏజ్లో ఉండే ఆ లిటిల్ బిట్ ఆఫ్ క్యూట్నెస్ ఉంటుంది కదా, అది కనబడింది. ఇందాక ఫస్ట్ పిల్ల శ్రీజ ఉంది, ఆ పిల్లది మొత్తం ఇంకా. సో దానివల్ల ఏంటంటే ఇంకా వీళ్ళకి ఇది కొంచెం నచ్చింది. సో సేమ్ థింగ్, 2 people, 2 different things, 2 different variations. ఈ పర్సన్ కొంచెం బెటర్ అనిపించారు వాళ్ళకు కూడా, నాకు కూడా కొంచెం బెటర్గానే అనిపించింది. గులాబ్ జామ్ టాస్క్ ఇచ్చారు, సో కొంచెం బాగానే చేసింది. సో బిగ్ బాస్ అనేది బాగానే చూస్తుంది, ఆ ఇమ్యూనిటీ అనే పాయింట్ అది రైజ్ చేసి బాగానే చేసినట్టు అనిపించింది. బట్ మరి కొంచెం గట్టిగా అరిచేసిన ఫీలింగ్ వచ్చింది. కానీ స్టిల్ ఆ ఏజ్కి నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి గ్రేట్ కదా. సో 19 years అంటే, సో ఆ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేశారు. సో 20 yearsకి ఐ మీన్ జబర్దస్త్ యాక్చువల్లీ 23 yearsకి ఐఎమ్ ద టీమ్ లీడర్ ఆఫ్ జబర్దస్త్. సో ఇంకా సో నాతో నేను కంపేర్ చేసుకున్నా కూడా యూనో తను చాలా బెటర్గా ఉన్నట్టే అక్కడ. సో డెఫినెట్గా షీఈస్ గుడ్. సో అందుకని ఏంటంటే ముగ్గురు గ్రీన్స్ ఇచ్చారు. సో నైస్, యాక్సెప్టెడ్ అనిపించింది. అంటే ఆ మాటకారితనం, ఏమంటారు అటు ఆ ఫైర్ కూడా ఉంది కొంచెం. సో బోత్ ఆర్ దేర్ కదా, సో గుడ్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో నైస్. నెక్స్ట్ రవి, ఒక ఆయన వచ్చాడు, మగోళ్ళే గొప్ప అని చెప్పి గోల మొదలెట్టాడు. సో ఈవెన్ ప్రెగ్నెన్సీ పెయిన్స్ కోసం కూడా తక్కువగా మాట్లాడాడు. అది అసలు చాలా వరస్ట్ థింగ్. అసలు ఏమనుకొని వచ్చాడో నాకు అర్థం కాలే. సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ షేర్ చేసుకునే రీల్స్ ఏవైతే ఉంటాయో ఆ రీల్స్ ఎక్కువ చూసినట్టున్నాడు. ఎవరు అతనికి ఆ రీల్స్ ఎక్కువ షేర్ చేసిందో అతను బేసిక్గా ఇక్కడ మెయిన్ కల్ప్రిట్.
అది అతని వల్ల ఇదంతా జరిగింది. అవి చూసి 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 పాపం ఇలా తయారయ్యాడు అంతే. మనం ఏం చెప్పలేం. సో వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ పెయిన్ అండ్ ఏ బిగ్గెస్ట్ పెయిన్ ఏ హ్యూమన్ క్యాన్ హ్యాండిల్ ఈజ్ ప్రెగ్నెన్సీ పెయిన్, డెలివరీ పెయిన్. సో దానికోసం అట్లా మాట్లాడకూడదు. అది ఎంత ఇప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని అటు ఇటుగా ఉంటాయి. ఈరోజు ఒకలా జరుగుతుంది, రేపు ఒకలా జరుగుతుంది. ఈరోజు డ్రమ్ములో ఒక వ్యక్తి శవం కనబడితే రేపు పొదల్లో ఒక అమ్మాయి శవం కనబడుతుంది. సో యూ డోంట్ నీడ్ టు ఏమంటారు డిఫరెన్షియేట్, లైక్ అంటే యూ డోంట్ నీడ్ టు సెపరేట్ దిస్ జెండర్ ఈజ్ డూయింగ్ బ్యాడ్, దిస్ జెండర్ ఈజ్ డూయింగ్ గుడ్ అని అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. అది జరుగుతున్నప్పుడు దానికోసం ఆడుకోవాలి, ఇది జరుగుతున్నప్పుడు దీనికోసం ఆడుకోవాలి. బట్ యూ డోంట్ నీడ్ టు అండర్ ఎస్టిమేట్ సమ్ గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. సో అట్లాంటి వాటిని తక్కువ చేసి మాట్లాడకూడదు. సో మనిషికి జన్మనివ్వడం అనేది, ఆ టైంలో కలిగే నొప్పులను భరించడం అనేది వాళ్ళు మాత్రమే చేయగలిగేది. సో అది నువ్వు చేయలేవు, నీకు చేత కాదు. అట్లాంటప్పుడు అన్నీ మూసుకొని బేసిక్గా మనిషికి 3 జీలు ఉంటాయి. ఒకటి గొంతు, ఇంకోటి గుండె, మూడో జీ ఏంటో నేను చెప్పక్కర్లా, మీకు తెలుసు, అందరికీ ఉంటుంది కాబట్టి. సో ఈ 3 జీలు మూసుకొని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు సెల్యూట్ ఇట్. సో అంతేగాని ఇది గొప్ప అది గొప్ప కొడరా నువ్వు, నాకు అర్థం ఎందుకు వచ్చారా మీరంతా. ఇతన్ని చూస్తే అబ్బా రామచంద్ర ఒప్పుకో అంటే ఒప్పుకోని అన్నాడు. తర్వాత సరే ఈ టాస్క్ కోసం ఆడవాళ్లే గొప్ప అంటాడు. ఒరే నీ ఏందో అది బిందు రెడ్డి, నవదీప్ రెడ్డి, అభి రెడ్డి లివ్ ఇన్ రియాలిటీ అన్నాడు. రైట్ మరి. నెక్స్ట్ శ్రీతేజ, ఆయన సింగర్, ఓ పాట ఏదో పాడాడు. నవదీప్ రెడ్డి ఇచ్చాడు, బిందు రెడ్డి ఇచ్చింది, అభి మాత్రం గ్రీన్ ఇచ్చాడు. సో మేబీ అభికి ఏంటంటే తనలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ మేబీ కొంచెం నచ్చి ఉండొచ్చేమో, మేబీ అందుకు అలా చేసి ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్ 10 లిస్టు, అదే చెప్పా కదా, చాలామంది వచ్చారు, మొత్తం స్క్రాపు. అందుకని దాన్ని మొత్తాన్ని కూడా కట్ 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 ఎడిట్లో లేపేశాడు మొత్తం. అంతే, హెయిర్ కట్ చేసినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు మొత్తం అంతే. ఇంకా అలాగా కట్ చేసేసి మొత్తం చాలామందిని లేపారు. సో ఇక 11th క్యాండిడేట్ కింద మనీష్ వచ్చారు. సో బేసిక్గా యూనో ఆయన ఫోర్బ్స్ లిస్ట్లో ఉన్న పర్సన్, ఆంటర్ప్రీనర్, ఇవన్నీ చెప్పారు, అంతా ఓకే, నైస్ అండ్ గుడ్. బట్ యూనో ఇక్కడ కూడా మళ్ళీ నాకు ఒక కన్ఫ్యూజనే వచ్చింది. సో అంటే బిగ్ బాస్కి అతన్ని చూస్ చేసుకోవడానికి అతని ఇనీషియల్ క్రైటీరియా వ్యాలిడ్ అన్నట్టుగా మాట్లాడారు. బట్ నాకు అది అర్థం కాలే. హౌ ఈస్ దట్ ఈవెన్ వ్యాలిడ్? ఇప్పుడు అతను ఒక రెగ్యులర్ బిగ్ బాస్ లవర్. సో హీ వాంట్ టు చేంజ్ సంథింగ్ ఇన్ బిగ్ బాస్, ఆర్ హీ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ టు బిగ్ బాస్. అది వేరు. ఈజ్ ఆంటర్ప్రీనర్, ఈజ్ ఇన్ ఫోర్బ్స్ 30 లిస్ట్ అంటే, ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్ అంటే దానికి అది బిగ్ బాస్కి ఏ రకంగా వ్యాలిడో నాకు అర్థం కాలే. సో మేబీ ది వాంట్ టు చూస్ ఇన్ ఏ కామనర్స్ కేటగిరీ కాబట్టి మేబీ అట్లా ఏమైనా చూస్ చేసి ఉండొచ్చు, ఓకే చేసి ఉండొచ్చు. బట్ అతని ఇనీషియల్ క్రైటీరియా అంటే ఇనీషియల్ ఏమంటారు అతని రెజ్యూమ్లో ఏదైతే ఉన్నాయో, అతని బయోడేటాలో ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో, దోస్ అచీవ్మెంట్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ అనిపించింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంది, ఆ నవదీప్ బిందు గ్రీన్ ఇచ్చిన తర్వాత అభిజిత్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్లో యూనో ఐ ఫెల్ట్ సో నైస్ యాక్చువల్లీ, చాలా బాగా అనిపించాడు నాకు. ఎందుకంటే బేసిక్గా అభిజిత్ ఈజ్ ఎ వెరీ మైండ్ గేమ్ గాయ్. సో అతని ముందు ఒక మైండ్ గేమ్ ఆడాలి అంటే దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. బట్ హీ ప్లేడ్ దట్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. ఆ హెడ్ ఏదైతే ఉందో దాంట్లో రెడ్ మార్క్ పడకూడదు అన్నాడు. సో బ్లూని గీస్తూనే రెడ్ ఆ ఫేస్ చెరిపేశాడు. సో దట్ రెడ్ ఇంకేయడానికి లేదు కదా. అంటే ఇది ఒక రకంగా చీటింగ్ కర్తా ఏతు అన్నట్టు అనొచ్చు కొంతమంది. ఇది ఒక రకంగా చీటింగ్ అని, బట్ లేదు యాక్చువల్గా. చాలా ఇంటెలిజెన్స్తో కూడుకున్న మూవ్ అది. అంటే అతని చేతిలోనే ఆప్షన్ ఉంది. అభిజిత్ దూరంగా ఉన్నాడు, ఇతని దగ్గరకు ఉన్నాడు, బొమ్మకి చెరిపేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. చెరిపేస్తుంటే అభిజిత్ అట్లా కాదు అంటున్నాడు. అది కాదు కదా పాయింట్ ఇక్కడ, అతని స్ట్రాటజీ అది. హీ యూజ్ దట్ స్ట్రాటజీ అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ నైస్. సో అక్కడ బేసిక్గా దిస్ పర్సన్ ఈజ్ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ అనిపించింది నాకు. దాట్స్ వేర్ అది అలా అనిపించాలి. అంతేగాని ఆయన 300 మంది పేషెంట్లకు సర్జరీ చేశాడు, ఆ రండి బిగ్ బాస్లోకి రండి, ఈయన 200 కేసులు సాల్వ్ చేశారు, ఆ రండి పోలీస్ ఆఫీసర్ గారు ఇలా రండి, అట్లా కాదు కదా.
తర్వాత అభి రెడ్ ఇచ్చాడు, ఎందుకంటే మీకు అంత ఈజీగా వద్దు, నెక్స్ట్ టైం అంటే మీరు ఇంకొక టాస్క్ ఆడండి అని చెప్పి. సో నెక్స్ట్ కల్కి వచ్చారు, ఆర్మ్ రెజ్లింగ్. సో ఇద్దరి మీద గెలిచారు. శ్రీముఖి వదిలేసిన ఫీలింగ్ వచ్చింది నాకు, బట్ బిందు విషయంలో మాత్రం ఆవిడ గట్టిగా ఆడి గెలిచింది. అభి గ్రీన్, నవదీప్ గ్రీన్. బిందు ఏంటంటే మీకు ఈజీగా ఇవ్వద్దు అని ఉంది, సో మీరు ఇంకొక టాస్క్ ఆడాలి, గెలవాలి, సో అప్పుడు మాత్రమే మీకు అని చెప్పి రెడ్ ఇచ్చింది. సో హోల్డ్ అనమాట. సో బోల్డ్గా వచ్చారు, హోల్డ్లోకి పోయారు, అలా జరిగింది మొత్తం అంతా కూడా. సో ఈరోజు నిజంగా చెప్తున్నా, ఎవరి మీద కూడా నాకైతే అంత ప్రాపర్ ఇంప్రెషన్ అయితే కలగలేదనే చెప్పాలి. గట్టిగా మాట్లాడుకుంటే నిన్న ఆయన పేరేంది, ప్రసాదా ఏమో, కొద్ది రోజు టైం పడితే కానీ గుర్తుపెట్టుకోలేము వాళ్ళ పేర్లు. అదే ఆ ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్, బ్లేడ్ మారథాన్ రన్నర్ అవన్నీ, ఆయన పేరు కూడా గుర్తులేదు. సో ఆయన కొంచెం నైస్ అని చెప్పొచ్చు. సో వాళ్ళలో పెద్ద ఎవరు ఏమనిపించలే. రేపటి ప్రోమో చూసా, అది కూడా అంతే ఉంది. సో అందులో కూడా కొంత ఉంది CRINGE క్రింజు రేపటి ప్రోమోలో ఉంది. అది కూడా చూసాం కదా, అది కూడా కొంచెం దగ్గరగా అలాగే ఉందన్నమాట. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా నాకైతే ఈరోజు అగ్ని పరీక్షలో ఎవరైతే కంటెస్టెంట్స్ వచ్చారో కామనర్స్ కింద, వాళ్ళైతే ఐ డెంట్ ఫెల్ట్ దే ఆర్ నైస్, దే ఆర్ డీసెంట్, దే ఆర్ గుడ్, అట్లీస్ట్ దే ఆర్ ఓకే అలా కూడా అనిపించలేదు. ఆ శ్రేయ ఓకే పర్లేదు. ఈ మనీష్ కూడా ఒక్క స్టెప్ దగ్గర ఒక 2 స్టెప్పులు ఎక్కాడు ఆయన, సో అదొకటి బాగా అనిపించింది అంతే. ఇంకా సో రిమైనింగ్ పీపుల్ ఆర్ లైక్, అంటే ఇప్పుడు పవన్ ఓకే అయ్యాడంటే హీఈస్ లైక్ రాజ్ ఆర్ సమ్ అర్జున్ అట్లా అనమాట. సో వాళ్ళ మీద ఎప్పుడూ సెపరేట్ ఇంప్రెషన్ ఏమి ఉండదు, ఏదైనా మీద కూడా అంతే. అది సో దాట్స్ ఇట్ గైస్, నాకైతే ఇలా అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంటర్ నెక్స్ట్ వీడియో, బై.